హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుట్కీ పాపా ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గంగవాయల కూర పచ్చడి అండి. నేను గంగవాయల కూర కట్ చేసి మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 5 ఎల్లిపాయలు, కొన్ని పల్లీలు, నువ్వులు. మీరు ఏదైనా మీ ఇష్టం, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక ముక్కడు తీసుకొని మనం ముందే పక్కకు పెట్టుకున్న పల్లీలు, నువ్వులు మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన అనేది పోయేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి, లేదంటే పల్లీలు, నువ్వులు మాడిపోతాయి. ఇప్పుడు అవి పక్కకు తీసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ముక్కట్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. కలిపేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి, ఆయిల్ అనేది చిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న ఒక జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అవి కూడా వేగాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇప్పుడు మళ్ళీ అదే ముక్కుడులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న గంగవాయల కూరను దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న కొంచెం చింతపండు కూడా దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గంగవాయల కూర మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే గంగవాయల కూర కూడా ఉడికిపోయింది, మంచిగా ఫ్రై అయింది అన్నట్టు. ఇప్పుడు అదే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే పక్కకు పెట్టుకున్న ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఎల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గంగవాయల కూర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే నేను మళ్ళీ ముక్కడు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకొని కూడా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకొని మనం ముందే మిక్సీ పట్టేసుకున్న గంగవాయల కూర పచ్చడి అనేది దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గంగవాయల పచ్చడి అయితే రెడీ.